పేదలకు మంచి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవం చేయించనున్నట్లు చెప్పారు. శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ఆగస్టు చివరి నాటికి పనులను పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత 6 నెలల నుండి వైద్య కళాశాల పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ తర్వాత ఎక్కువ మంది రోగులు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఈ వైద్య కళాశాల పూర్తయితే విద్యార్థులకు ఎంతో వీలుగా ఉంటుందన్నారు. ఇప్పటికే 95% పనులు పూర్తయ్యాయని, బాలికల వసతి గృహం సెప్టెంబర్లో పూర్తవుతుందని చెప్పారు. పనుల్లో నాణ్యత ఉండాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. రాష్ట్రంలోని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను ఉత్తమ వైద్య కళాశాలగా, మోడల్ వైద్య కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూస్తున్నారని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి అప్పుల పాలవుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్యశ్రీ సైతం అమలు చేస్తామని, అన్ని వసతులు కల్పిస్తామని, ముఖ్యంగా సిబ్బందికి ట్రాన్స్పోర్ట్ కోసం 2 ఏసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తాగునీరు, సివిల్ పనులు, విద్యుత్ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. నర్సింగ్ కళాశాలకు 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, నర్సింగ్ కళాశాలను సైతం ఇదే క్యాంపస్లో నిర్మించున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు. డిఫరెంట్ రీజన్తో డిలే అయింది. అయినా కానీ కలెక్టర్ మీ కాంట్రాక్టర్ గారు అప్పుడు 5-6 కోట్లు పేమెంట్ ఇప్పిస్తున్నారు లేదా? పేమెంట్ లేవు. 6 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు, మొత్తం దగ్గర 20 కోట్లు, ఇంకో 15 కోట్లు ఉందంటే అది కూడా రేపు రిలీజ్ చేపిస్తా. పైసలు ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆగస్టు 15th రెడీగా ఉండండి. ఎనీ మూమెంట్ ఇనాగ్రేషన్ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ఆయన చూసుకుంటారు. కలెక్టర్ గారు ఎలక్ట్రిసిటీది ఆ 13 lakhs పేమెంట్ అడ్జస్ట్మెంట్ చేస్తాడు. నువ్వు ల్యాండ్ స్టేట్ స్టార్ట్ చేయి. డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది. 4 years క్రియేట్ అయిపోయింది. ఈ ఎంపీ మళ్ళా వెనక్కి పెట్టుకున్నాను. నీళ్ళు అయితే ఎక్కాలి కానీ తాగా నీళ్ళు ఉండాలి, బాత్రూమ్ నీళ్ళు వరకు వస్తే చాలు. ఆగస్టు 20 అంటే 26 ఈ 1 month ఇన్పేషెంట్ కానీ, అవుట్ పేషెంట్ కానీ, దాంతోపాటు నల్గొండలో విపరీతమైన ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. అక్కడ ప్లేసెస్ లేక, అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను కలెక్టర్ గారు దీన్ని ఎంత త్వరగా అయితే అంత పూర్తి చేయాలని గత 5-6 మాసాలుగా దీన్ని ఎండబడుతున్నాం. ఫైనల్గా పనులన్నీ కూడా 95% పూర్తయినాయి. ఒక గర్ల్స్ హాస్టల్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ పూర్తి చేస్తామని చెప్తుండ్రు. దాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. క్వాలిటీ కోసం తొందర పెడుతున్నాం అని చెప్పి మీరు క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చేయొద్దని. ఇంకా కూడా బస్సెస్ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించిన పేమెంట్ విషయం ఉన్నది. డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ నీళ్ళు కూడా హాస్టల్స్కు, కాలేజీకి ఇచ్చే విధంగా ఆర్డబ్ల్యూఎస్సీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా దీన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బెస్ట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందంటే నల్గొండలో ఉన్నదంటూ చేయాలనేది వచ్చే 6 నెలల్లో మా ప్లాన్. ఈ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లేక, సమయానికి రాక, వచ్చిన సరి అయిన వసతులు లేక ప్రైవేట్ హాస్పిటల్ పోయి అప్లపాలవుతున్నాం. అందుకనే మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలకు చేయడం జరిగింది. దాన్ని రేపు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆపరేషన్ థియేటర్స్, పీజీ స్టూడెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆగస్ట్ ఎండింగ్ ముఖ్యమంత్రి గారితో ప్రారంభిస్తున్నాం. దీని అధునాతనమైన అన్ని వసతులు కల్పిస్తాం. పిల్లలకి ఇక్కడ వచ్చే విద్యార్థులతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడే రివ్యూలో చేసినాం. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళకు ఈ గ్రామాలకు పీజీ స్టూడెంట్స్ వెళ్ళాలి కాబట్టి దానికి సంబంధించి కూడా మిగిలినది హెచ్డిఎఫ్ ఫండ్ కానీ, మినరల్ ఫండ్ కానీ కలెక్టర్ గారు ప్రభుత్వం నిధులు ఇచ్చిన 2 ఆర్టీసీ బస్సెస్ కూడా విద్యార్థులకు కాలేజీకి వెళ్ళడానికి, హాస్పిటల్ ప్రాక్టీస్ నల్గొండ టౌన్కి పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్.
దానికి ప్రతీక్ ఫౌండేషన్ మీద కూడా 2 బస్సెస్ కూడా కొనిస్తున్నాం.